Hi friends, welcome to my channel RB Creative Telugu. Okay friends, ఈ వీడియోలో 12 voltage to 5 voltage DC చార్జర్ అయితే ఎలా తయారు చేద్దాం. దానికి ఒక ట్రాన్సిస్టర్ కావాలి. ఇదే L70 ఒక ట్రాన్సిస్టర్. ఇది మనకి మార్కెట్లో అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. అలాగే 12 voltage బ్యాటరీ అయితే కావాలి. అలాగే USB to టైప్ సి కానీ మైక్రో పిన్ కానీ ఏదైనా కావాలి. నా దగ్గర అయితే మైక్రో పిన్ చార్జర్ ఉంది. ఓకే, దీన్ని కట్ చేసుకుందాం. ఓకే, మనకి పిన్ కావాలి కాబట్టి యూఎస్బి పక్కన పడేది. ఓకే, దీనిలో స్లీవ్స్ అయితే తీద్దాం ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు కలర్లు ఒకేలా కనిపిస్తున్నాయి, కానీ ఒకటి బ్లూ ఒకటి వైట్. కలర్ డిఫరెన్స్ వల్ల రెండు ఒకేలా ఉంది లైటింగ్ వల్ల. ఓకే, మీకు అయితే చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్లూ కలర్ ఫ్రెండ్స్, ఇదైతే పాజిటివ్, ఈ వైట్ అనేది నెగిటివ్. ఓకే, ఇదైతే మనం ట్రాన్సిస్టర్కి అయితే సాల్వింగ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇందుకు చూపించిన విధంగా అయితే సాల్వింగ్ చేయాలి ఫ్రెండ్స్. మనకి రైట్ సైడ్ ఉన్నది 5 voltage అవుట్పుట్, సెంటర్ అనేది కామన్ ఫ్రెండ్స్. కామన్ కదా మనం సాల్వింగ్ అయితే చేద్దాం. ఓకే, అలాగే 2 వైర్స్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. ఇదైతే సాల్వింగ్ అయితే అయిపోయింది, అవుట్పుట్ అయితే తీసుకుని పోయాం. ఓకే, ఇప్పుడు ఇది ఇన్పుట్ అయితే ఇద్దాం. దానికోసం 2 వైర్స్ అయితే కావాలి తీసుకుని ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి కన్ఫ్యూజ్ అయితే ఉండదు. నెక్స్ట్ రెడ్ తీసుకున్నా, ఎందుకంటే రెడ్ అంటే డేంజర్ పాజిటివ్ కాబట్టి రెడ్ ఎక్కువ తీసుకున్నాం. పాజిటివ్ సెంటర్ కామన్ అని చెప్పాను ఫ్రెండ్స్, కామన్. నెగిటివ్ అయితే సాల్వింగ్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, మన సర్క్యూట్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ పిక్చర్లో చెప్పిన విధంగా అయితే రెడీ అయిపోయింది. ఓకే, ఒకసారి అయితే బ్యాటరీ వోల్టేజ్ అయితే చెక్ చేద్దాం ఎంత ఉందో. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం బ్యాటరీ వోల్టేజ్. ఓకే ఫ్రెండ్స్, 11.67 అయితే వోల్టేజ్ ఉంది, సరిపోద్ది మనకి. ఓకే, మనం అయితే పాజిటివ్ టెర్మినల్స్ అనేది కలిపేద్దాం. పాజిటివ్. ఓకే ఫ్రెండ్స్, నెగిటివ్ అయితే కనెక్ట్ చేశాను. ఒకసారి అయితే అవుట్పుట్ అయితే చూద్దాం, చెక్ చేద్దాం ఎంత వోల్టేజ్ వస్తుందో. మీరు చూడొచ్చు 5.3 వోల్టేజ్ వస్తుంది, ఇది మనకి సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అయితే నా దగ్గర అయితే ఎంటెక్స్ పవర్ బ్యాంక్ అవుతుంది, దాన్ని అయితే చార్జ్ చేద్దాం. ఇది ఎంటెక్స్, ఇది ఆల్రెడీ ఫుల్ అయిపోయింది, కానీ పెట్టి చూపిస్తాను మీకు చార్జ్ అవుతుంది. ఓకే చూడొచ్చు మీరు, ఆల్రెడీ ఫుల్ అవుతుంది. లైటింగ్ ఛార్జింగ్ పెట్టినట్లయితే బ్లింక్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇది చూడొచ్చు, బ్లింక్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే మొబైల్ పెట్టేది చార్జ్ చూద్దాం. ఓకే, సామ్సంగ్ మొబైల్ బాగా హీట్ అవుతుంది ఫ్రెండ్స్. ట్రాన్సిస్టర్ దీనికి మనం హీట్ సింక్ అనేది పెట్టుకోవాలి. దానికి నేను పెట్టుకోలేదు, 8% ఉంది. ఒకసారి అయితే ఆన్ అయితే చేద్దాం, ఛార్జ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనకైతే ఛార్జ్ అయితే అవుతుంది, కానీ వ్యాంగ్ ఛార్జ్ అయిపోద్ది ఫ్రెండ్స్. అంటే బ్యాటరీలో ఉన్నది ఛార్జ్ అనేది వ్యాంగ్ అయిపోతుంది, ఎందుకంటే మనం డైరెక్ట్ ఛార్జ్ చేస్తున్నాం కదా. ఇది ఎమర్జెన్సీ పర్పస్ అయితే యూజ్ చేయొచ్చు, 1 time 2 time, కానీ ఎక్కువసేపు అయితే యూజ్ చేయకండి ఫ్రెండ్స్, మొబైల్ సర్క్యూట్స్ పోతాయి. ఓకే, ఛార్జ్ అయితే అవుతుంది. ఒకసారి లాక్ వేసి మళ్ళీ పెట్టి చూపిస్తాను. ఓకే, ఛార్జ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్, ఇదైతే అవుతుంది ఛార్జింగ్, చూడొచ్చు ప్లస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.